టైగర్ జోన్ ఆంక్షలు సడలించి జిన్నారంకు భారీ వాహనాల రాకపోకలకు అనుమతించాలని కోరుతూ నిర్వహించిన ఒక్కరోజు బంద్ విజయవంతమైంది. అన్ని వర్గాల ప్రజలు, వాణిజ్య వ్యాపార సముదాయాలు, కుల సంఘాలు, ఆటో లారీ యూనియన్లు బంద్లో స్వచ్ఛందంగా పాల్గొన్నాయి. గత 10 రోజులుగా ఆంక్షలు సడలింపు కోరుతూ సామాజిక కార్యకర్త భూమాచారి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఆ దీక్షా స్థలికి అన్ని వర్గాల ప్రజలు చేరుకుని సంఘీభావం తెలుపుతున్నారు. టైగర్ జోన్ పేరిట జన్నారం మండలం మీదుగా భారీ వాహనాలు రాకపోకలు నిలిపివేయడంతో ఇక్కడ అభివృద్ధి కుంటుపడి స్థానిక నిర్మాణ రంగం చతికిల పడిందన్నారు. ప్రజల బ్రతుకులు అగమ్య గోచరంగా మారాయని అధికార పార్టీ నాయకులు, అధికారులు దృష్టి సారించి ఆంక్షలు సడలించాలని కోరారు. లేని పక్షంలో ఆంక్షల ఎత్తివేతకు ఎందాకైనా వెళ్తామని తెలిపారు. నానాటికి అభివృద్ధికి ఆమడ దూరంలోకి వెళ్తుంది. భారీ వాహనాల రాకపోకల నిషేధంపై మేము చేస్తున్నటువంటి పోరాటానికి మద్దతుగా సంపన్న వర్ణాల వాళ్ళు మద్దతు తెలియజేస్తున్నారు. కాబట్టి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాబోయే కాలంలో ఈ సడలింపులు గిట్టాకి ఇవ్వకపోతే, ఆంక్షల సడలింపులు ఇవ్వకపోతే రాబోయే కాలంలో దీని పరిణామాలు వేరే ఉంటాయని చెప్పకనే హెచ్చరిస్తున్నాను. దయచేసి ఎమ్మెల్యే గారు చొరవ చూపి మాపై కరుణ దయ చూపి దీన్ని సడలింప చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. ఆంక్షలు ఎత్తివేసే వరకు ఈ నిరాహార దీక్షకు మేము కూలుకున్నాము. మరి ఇక్కడ ఉన్నటువంటి సమస్య ఏంటంటే కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్, మరి కవ్వాల్ టైగర్ జోన్ చేయడం వల్ల మరి ఈ ప్రాంత ప్రజలు, ఈ 5 మండలాల ప్రజలు, జన్నారం, దండేపల్లి, ఉట్నూర్, ఇంద్రవెల్లి, మరి ఏదైతే కడెం, ఖానాపూర్, దస్తూరాబాద్ మండల ప్రజలు ఇక్కట్లకు గురవుతున్నారు. ముఖ్యంగా జన్నారం మండల్ చాలా ఘోరమైన పరిస్థితి ఉంది. ఇక్కడ ముఖ్యంగా విద్య, వైద్యం, వ్యాపారం మొత్తం పూర్తిగా దెబ్బతిన్నది. మరి ఇక్కడ ఎలాంటి ఆర్థిక పరిస్థితులు బాగాలేక మరి ముంబాయి, దుబాయ్, బొగ్గుబాయి ప్రాంతాలకు వలస వెళుతున్నారు. ఇక్కడ టైగరే లేదు. ఇక్కడ టైగర్ జోన్ ఏర్పాటు చేసి కొన్ని వందల కోట్ల రూపాయలు మరి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మరి ఇక్కడ కాంట్రాక్టర్ల చేత పనులు చేయకుండానే మరి కొన్ని కోట్ల రూపాయలు ఇక్కడ దోపిడీకి గురి చేస్తున్నారు.